అన్న వస్తుంది शादी चाहिए చూడు రండి ఇద్దరు ఒకసారి అండి నేను రోజు పెడతాను జస్ట్ ఒక ఫోటో తీస్తారు వాళ్ళని ఇంకొక దెబ్బ కొట్టు అర్జున్ కప్తేనే ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలందరి నగరికి 92 ఇల్లు రావడం అంటే చాలా సంతోషకరం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నిర్లక్ష్యం, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ గ్రామానికి ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాప్రభుత్వం పేదలందరికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలని చెప్పి 92 ఇల్లు శాంక్షన్ చేయడం. మరి వాళ్ళు లబ్ధిదారు కూడా బ్రహ్మాండంగా మంచి క్వాలిటీతో, గతంలో కాంట్రాక్టర్ వ్యవస్థ ఉంటే అది ఏ విధంగా కట్టేవాళ్ళు మనం అందరం ఇళ్ళ నిర్మాణం చేసుకొని, ఎందుకంటే దాదాపు ఒక 50-60 సంవత్సరాలు
వాళ్ళ కుటుంబాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా చేసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో మొదటి సంవత్సరం 3,500 ఇళ్ళు ఏవైతే నిర్మాణం జరుగుతున్నాయో ప్రతి సంవత్సరం కూడా 3,500 నిర్మాణంతో పాటు వచ్చే ఎన్నికల లోపల దుబ్బాక నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవ్వరు కూడా ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరూ కూడా దీవించాలి. ఇంకోసారి 10 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం వస్తే పేదరిక నిర్మూలన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయి. ఈ ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటుంది. కాబట్టి మీరు అందరూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. స్వప్న భూపాల్ రెడ్డి లబ్ధిదారులు మేము ఇందిరమ్మ ఇల్లు మాకు 12 మిగిలిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన ప్రభుత్వం ద్వారా మాకు సొంతింటి కళ వారి ప్రోద్బలంతో వారి సహకారంతో మా సొంతింటి కళ నెరవేరింది. దీనికి కాంగ్రెస్ పార్టీకి మరియు అన్నగారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.